నీకు నీకు తెలుసా నేహ, నేను నీకు నా మీద ఎందుకు ఒట్టు వేయించుకున్నానో? ఏ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నువ్వు నాతో పాటు పంచమడి రావాలని. ఇంకా అక్కడ ప్రశాంతంగా నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? అదేంటంటే ఆలస్యంగానైనా సరే ఇప్పుడు నాకు అర్థమైంది నాకు ఎలాంటి అమ్మాయి కావాలో. సారీ. నా ప్రేమలో పూర్తిగా పిచ్చిదైపోయింది. 100% కాదు, 200% ముద్దు పెట్టుకొనిస్తుంది. అంటే పందెం ఎలాగూ నేను గెలిచేశాను. ఇక తను ఎలాగైనా పంచోట చేస్తే చాలు. అరే సో నా శ్రీమతి, నువ్వు నాకు పిస్తా తినిపిస్తే దాని రుచి ఇంకా పెరుగుతుంది. ఈ ఇంట్లో ముసలి వాళ్ళ రొమాన్స్ కూడా నడుస్తోంది. కేవలం నా రాతే బాలేదు. ఇక నా భర్త ఉన్నాడు, ఏం చేతకానోడు. లేదు 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 లేదు, నేను నా యవ్వనాన్ని ఇలా వృధా కానివ్వను. నేనేం చేయాల్సి వచ్చినా సరే మేం చేస్తాను. నాకు ఎవరి భయం లేదు, సమాజం భయం కూడా లేదు. నన్ను ఈ తలరాత ఆపలేదు, ఈ సమాజం కూడా. నీకు నా మీద ఒట్టు, నువ్వు పంచమటి రావాల్సిందే. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నువ్వు నాతో పాటు పంచవటి రావాలని. ఇంకా అక్కడ నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. హలో, నువ్వు పంచమరి వస్తున్నావు. చూడు నేహ, నీకు నా తల మీద ఒట్టు వేశాను. ఏవైనా సరే నువ్వు పంచమడి వస్తున్నావు. సరే, ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకుని నాకు ఫోన్ చేయి, నేను వెయిట్ చేస్తుంటాను. సరే, ఫోన్ పెట్టు. ఇప్పుడు వస్తుంది మజా. ఫ్రెంచ్ కిస్ పందెం అయితే కట్టేశాం, కానీ ఫ్రెంచ్ కిస్ చేయడం వచ్చా నీకు? ఏం మాట్లాడుతున్నావు? రాదా? ఓయ్ అన్నా, అయితే అవకాశం దెబ్బైపోతుంది. అలా మాట్లాడుతున్నావేంటి? నువ్వేమైనా ఫ్రెంచ్ కిస్ లో పిహెచ్డి చేసావా ఏంటి? అరే అన్నా, నన్ను తక్కువ అంచనా వేయకు. నేను నా మొదటి ఫ్రెంచ్ కిస్ అప్పుడే చేశాను, నేను 9వ తరగతిలో ఉన్నప్పుడు. ఆపు, ఏదో ఒకటి రాదుకు. అరే నిజం, అది ఊర్లో ఉండేది కదా, ఆ పక్కింటి రశ్మి.
దాంతోనే నా మొదటి ఫ్రెంచ్ కిస్ చేశాను నేను. అరే ఓహో ఓహో, మా ఊరి రోమియో పంకజ్ త్రిపాఠి, నువ్వు మామూలోడివి కాదురా. పాలుదా తినే వయసులో నువ్వు ఫ్రెంచ్ కిస్ చేస్తున్నావా? అరే ఇప్పుడు మీరు కూడా చేయబోతున్నారు మీ మొదటి ఫ్రెంచ్ కిస్. కానీ ఎలా చేస్తారు? మీకేమో చేయడం రాదు. ఒక పని చేస్తాను, 2-3 ఇంగ్లీష్ సినిమాల సీడీలు తీసుకొస్తాను. ఏం మాట్లాడుతున్నావురా? ఒక పని చేస్తాను, 2-3 ఇంగ్లీష్ సినిమాల సీడీలు తీసుకొస్తాను. రాత్రంతా చూసి బట్టి పట్టేయండి. మీది కూడా పిహెచ్డి అయిపోతుంది. ఐడియా బాగుందిరా. కానీ ఎవరితో చేస్తావు? ఆమెకు కూడా రావాలి కదా. తను కూడా ఎప్పుడూ చేసుండదు. కానీ మీరు కానిచ్చేయండి ఎలాగైనా. రేయ్ ఆగు, ఎలా పడితే అలా అంటే ఏంటి? అరే బాగా చేస్తానురా, పద్ధతిగా చేస్తాను, నేర్చుకున్న తర్వాత చేస్తాను. పందెం కట్టాను కదా తమ్ముడు, పందెంలో నేను ఎప్పుడూ ఓడిపోను. పందెం నేను గెలిచే తీరుతాను, అది కూడా గొప్పగా గెలుస్తాను. ఆహా, మనం వెళ్ళి ఆ సీడీలు తీసుకొద్దాం. నాకు తెలుసు ఆ పాన్ షాప్ ఉంది కదా, ఆ పాన్ బడ్డి దాని వెనక వైపు దారిలా వాడు నిల్చొని ఉంటాడు. నువ్వు బండి తీ వెళ్ళు. సరే నేను బైక్కి తీసుకొస్తాను. మళ్ళీ బ్లాంక్ కాల్ వచ్చిందా? మమ్మీ. నా కొడుకు నిజమే చెప్తున్నాడు. కాలర్ ఐడి పెట్టించేంత వరకు బ్లాంక్ కాల్ మీద కాల్ ఇలాగే మోగుతూనే ఉంటాయి. సంజు నన్ను నేహు అన్నాడు. ఎల్కేజీ నుండి ఇప్పటి వరకు మొదటిసారి సంజు నాకు ఒక నిక్ నేమ్ ఇచ్చాడు, చాలా ప్రేమగా. నిక్ నేమ్ వాళ్ళకే కదా ఇస్తారు, ఎవరైతే స్పెషలో. ఇక నుంచి నేను సంజు నేహాని కాదు, నీహు. మరి ఎక్కువగా ఆలోచించడం లేదు కదా? లేదు, సంజు కూడా ఏమనుకుంటున్నాడో ఏంటో. మహాదేవుడి సంకేతం తర్వాత నేను సంజుని నా వారిగా చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. కానీ ఇప్పుడు సంజునే ప్రేమ చూపిస్తున్నాడు. ఆగు. నాకు నీ ప్రపంచంలోకి రావాలనే కోరిక లేదు. ఒక కూతురి తండ్రిని, అందుకే ఒక సలహా ఇస్తున్నా. ఏ అమ్మాయితోనూ పిచ్చి వేషాలు వేయకు, తప్పు చేయకు. నువ్వు కట్టిన ఈ పందెం ఉంది కదా, దాన్ని మర్చిపో. లేదంటే పందెం గెలిచే చక్రంలో పడి చాలా కోల్పోతావు. గుర్తుపెట్టుకో సంజయ్ త్రిపాఠి, ఎప్పుడెప్పుడు అమ్మాయిల మీద పందెం కాశారో అప్పుడప్పుడు మహాభారతం జరిగింది. మెరీ హ్యాసింత్ యొక్క మొదటి రూల్, నాన్నతో ఏదైనా పని కావాలంటే ముందు మమ్మీని ఒప్పించాలి. కానీ ప్రస్తుతం మమ్మీ మూడ్ కూడా బాగున్నట్లే ఉంది. చెప్పులు దాచేస్తాను, ఎక్కడ తన్నులు తింటానో ఏమో. నేనేమంటున్నానంటే, చెప్పు ఇప్పుడు మహారాణి గారి కోరిక ఏంటో. అదే, ఇప్పుడు కాలేజ్ నుండి ట్రిప్ కి పంచమరి వెళ్తున్నారు, నాకు వెళ్ళాలనుంది. 2 రోజులకు 300 రూపాయలు. ప్లీజ్ నాన్న దగ్గర డబ్బులు ఇంకా పర్మిషన్ ఇప్పించరా? ఇట్రా ముందు, నువ్వు ఇట్రా ముందు. కాలేజీకి వెళ్ళడం మొదలు పెట్టి 4 రోజులు కాలేదు, అప్పుడే మహారాణి గారికి కాలేజ్ ఫ్రెండ్స్ తో పంచమడి వెళ్ళాలంట షికారుకి.
ఈ రోజుల్లో పిల్లలు వచ్చారిక తిరిగేందుకు. అంజు తన మీద ఒట్టు వేయించుకున్నాడు. మమ్మీని ఒప్పుకోలేదు, ఇక నాన్న ఎలా ఒప్పుకుంటారు? ఇప్పుడు నేనేం చేయాలి?